హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమరబుల్ వ్లాగ్స్ అండి. ఈ వీడియో అయితే నాగుల పంచమి రోజు అన్నమాట. మేము వరంగల్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు, ఊరుగొండ దగ్గర నాగమయ్య టెంపుల్ అయితే. ఈ నాగమయ్య టెంపుల్ అయితే అసలు గుడి లాంటిది ఏమి ఉండదు, రెండు చెట్ల కిందనే వెలిసిందన్నమాట. వెలిసిన దగ్గర నుంచి ఎట్లా ఉన్నాడో దేవుడు ఇప్పటికీ అట్లనే ఉంటాడు. చుట్టూ చిన్న గోడ కానీ గుడి కానీ గుడి గోపురం లాంటిది ఏది అయితే ఉండదన్నమాట. పొలాల మధ్యలో, పంట చేనుల మధ్యలో, పత్తి చేనులు, అరటి చేనుల మధ్యలో అయితే ఉంటుంది. అయితే నాగుల పంచమి రోజు అసలు నేను ఒక 4 సంవత్సరాల కానుంచి ఆ గుడికి పోతాను కానీ ఇప్పటి వరకు ఎప్పుడు చూసి ఉండను. అంత జనం అన్నమాట, ఫుల్ జనాలు ఉన్నారు. అయితే కొంచెము దేవుని దగ్గరికి పోయినాకనే వెహికల్స్ ఆపేది. ఇప్పుడైతే మాత్రం 1 కిలోమీటర్ ముందుగానే వెహికల్స్ అయితే ఆపేసిళ్ళు. 2 వీలర్స్ అయితే కొంచెం ముందు దాకా తేనిచ్చిళ్ళు కానీ ఆటోలు, కార్లు ఇవైతే చాలా దూరం నుంచే ఆపేసిళ్ళు అన్నమాట. మేము అక్కడి నుంచి నడుచుకుంటూ రావాల్సి అయితే వచ్చింది. అయితే అక్కడ లోకల్లో నడిచే ఆటోలు ఉన్నాయి కానీ అవి అయితే మాత్రము కొద్ది దూరమే దించుతాయట. 10 రూపీస్ ఇచ్చినా కానీ ఆ 10 మళ్ళీ మిగతా దూరం నడుచుకుంటూ పోవాలన్నట. ఇక్కడనైతే మిరపకాయ బజ్జీలు అయితే ఫేమస్ అండి, చూసిల్లా. అక్కడ గుడిసెలలోనైతే మిరపకాయ బజ్జీలు అయితే చేస్తారు. మేము వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే ఏమైందంటే ఫుల్ దేవుని కాడ ఎంత మంది ఉంటారో అంతకు డబ్బులు అయితే ఉన్నారన్నమాట. నేను దేవుని దగ్గర కూడా ఫుల్ వీడియో తీయాలనుకున్నా, కాకపోతే ఈ జనాల వల్ల అసలు కాలు కూడా సందు పెట్టకుండానైతే ఉన్నదన్నమాట. అందుకోసం అయితే నేను వీడియో తీయలేకపోయినా. ఈ కొంచెం క్లిప్ అయితే పోతా అంటే వస్తా అంటేనైతే తీసిన అన్నమాట. దీన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం, ఎలాగో తీసినాం కదా. ఈ పచ్చని పొలాలను వీటిని చూసినా కానీ వాళ్ళకి కొంచెం చూసే వాళ్ళకి ఎంటర్టైన్ అవుతుంది అన్నట్టుగానైతే పెడతా ఉన్నా. ఇక్కడనైతే చాలా మన నాగపడిగలు ఇలాంటివి అయితే అమ్ముతారన్నమాట. ఈ గుడి తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి.